నిన్న మీరు ప్రవచనము విన్నారు. మీకు ఒక విషయం చెప్పాను నేను. కర్మ ఎవరిని విడిచిపెట్టదు, వ్యక్తిని విడిచిపెట్టదు, గ్రామాన్ని విడిచిపెట్టదు, దేశాన్ని విడిచిపెట్టదు. కర్మ అనుభవించి తీరాల్సింది. చూడండి, నిన్న ఇండియా అటాక్ చేసింది పాకిస్తాన్ మీద. ఎవరి మీద చేసింది? ఉగ్రవాదుల మీద చేసింది. మరి పాకిస్తాన్లో ప్రజలు ఉన్నారు, ఆర్మీ కూడా ఉన్నది, రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళ మీద అటాక్ జరిగిందా? కేవలము ఉగ్రవాదులపై మాత్రమే అటాక్ చేశారు. చూడండి, నిన్న రాత్రి మళ్ళీ మిడ్నైట్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు కాల్పులు జరిపి మళ్ళీ ఒక 15 మంది అమాయక ప్రజలను చంపేశారు. 57 మందికి గాయాలైనాయి. ఆ చనిపోయిన వాళ్ళల్లో, గాయాలకు గురైన వాళ్ళల్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. మరి నేను అంటాను, న్యాయశాస్త్రము ఒక మాట చెబుతుంది, 100 మంది శిక్ష నుంచి తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క ధర్మాత్ముడు శిక్షించబడకూడదు. చూసారా? ఎందుకు అని అంటే కర్మ చుట్టుకుంటుంది. ఒకడు తప్పు చేశాడు, వాడు శిక్షించబడాలి, దాని ప్రభావం తక్కువనే. మరి ఒకడు అసలు తప్పే చేయలేదు, వాడు శిక్షించబడితే, బాధపడితే, హింసకు గురైతే, ప్రాణాలు పోగొట్టుకుంటే కర్మ విడిచిపెడుతుందా? కర్మ పట్టుకుంటుంది. చూడండి, ఇండియా ఆర్మీ ఉగ్రవాదులను చంపేశారని నిన్న అర్ధరాత్రి మళ్ళీ 15 మంది అమాయకులను చంపేశారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. నేను అంటున్నాను, మరి మీకు ఇష్టం వచ్చిన విధంగా మీరు పిచ్చి పనులు చేస్తూ ఉంటే, మనుషులను చంపేస్తూ ఉంటే, ఇండియన్స్ గాజులు వేసుకొని కూర్చున్నారా? కూరుగా ఉంటారా? ఎంతకాలంగా ఉంటారు? చూసారా? ఉగ్రవాదులకు బుద్ధి చెప్పారు. మరి మీరు ఎవరితో తలపడాలి? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? అమాయకులను చంపేస్తున్నారు. చూసారా బాబు? ఇటువంటి కర్మలు పాకిస్తాన్ నాయకులకు మంచిది కాదు, ఆ దేశానికి మంచిది కాదు. చూడండి, బీజేపీ లీడర్స్ మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ మొదలగు నాయకులంతా కూడా వాళ్ళు ఎంత ఉదాత్తంగా, ఉన్నతంగా ఉన్నారో మీరు గమనించండి. మేము అటాక్ చేసింది ఉగ్రవాదుల పైననే కానీ సామాన్య ప్రజలపై కాదు, పాకిస్తాన్ ఆర్మీపై కాదు, పాకిస్తాన్ నాయకులపై కూడా కాదు అని క్లియర్గా చెప్పారు. ఎవరు ఉదాత్తంగా బిహేవ్ చేస్తున్నారు, ఉన్నతంగా బిహేవ్ చేస్తున్నారు? మళ్ళీ ఎందుకు అనవసరంగా అమాయకులను చంపుతున్నారు? మీకు ఇంకా ఇవే కాదు, మీకు జరగబోతాయి, మీరు చూస్తారు. అందుకే నేను చెప్పాను 1 వీక్ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాను. చూడండి, ఏది కూడా ఊరికనే పోదు. తిట్టుకు తిట్టు తప్పదు, కొట్టుకు కొట్టు తప్పదు. ఇది ఎవడైనా తెలుసుకోవాల్సిందే. పాకిస్తాన్ వాళ్ళే కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదులే కాదు, పాకిస్తాన్ నాయకులే కాదు, ఏ మనిషి అయినా, ఏ దేశం వాడైనా బాగా తెలుసుకోవాలి. అది వ్యక్తిగతంగా కావచ్చు, గ్రామపరంగా కావచ్చు, దేశపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు.
తిట్టుకు తిట్టు తప్పదు, కొట్టుకు కొట్టు తప్పదు. ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం. చూడండి, వాళ్ళు 26 మందిని చంపారు. 26 మంది వాళ్ళంతా ఏమైనారు? సుమంగలిగా ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో విధవలయ్యారు. మరి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, ఎంత క్షోభకు వాళ్ళు గురై ఉంటారు. చూడండి, పాకిస్తాన్ మీద ఇండియా ఆర్మీ దాడి చేసింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని ఒక రిపోర్టరు కాశ్మీర్లో చనిపోయినటువంటి ఒక తండ్రి యొక్క బిడ్డని అడుగుతుంటే ఆ అమ్మాయి ఏడుస్తుంటే చూడండి, అసలుగా నాకు కన్నీళ్ళు జారిపోయినాయి. నేను భోంచేస్తూ చూస్తున్నాను. అంటే ఆ అమ్మాయి ఏడుస్తుంటే కన్నీళ్ళు జలజల నాకు కూడా రాలిపోయినాయి. అంటే ఎంత వేదన పడుతుంది ఆ అమ్మాయి. చూశారా? మతము ఏం నేర్పించింది మీకు? పక్కవాడిని దుఃఖాన్ని కలిగించు, పక్కవాడిని చంపేసేయి, పరమతస్థుల యొక్క సంస్కృతిని నాశనం చేసేయి అని ఖురాన్లో లేదే. చూశారా? దేనికైనా ఒక ఆధారం ఉండాలి కదా. ఖురాన్లో ఆ విధంగా లేదు, ముహమ్మద్ ప్రవక్త చెప్పలేదు, అల్లా చెప్పలేదు, పోనీ ముస్లిం యోగులు కూడా చెప్పలేదు. మరి ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేయడం? చూడండి, వీళ్ళు ఒక ఆపరేషన్ చేశారు. ఏం ఆపరేషన్ అది? సింధూర్ ఆపరేషన్. మన యొక్క నాయకులకు ఉన్నటువంటి జ్ఞానం ఎంతటిదో కూడా మీకు అర్థమవుతుంది. ఈ సింధూర్ అనే పదము ప్రయోగము మరి తెలిసి చేశారా తెలియక చేశారో తెలియదు, కానీ అద్భుతమైన పేరు పెట్టారు. సింధూర్ ఆపరేషన్ అని పెట్టారు. చూడండి, మనము కుంకుమ అంటాం. ఈ యొక్క నార్త్ ఇండియాలోన ఆ కుంకుమని ఏమంటారంటే సింధూర్ అంటారు వాళ్ళు. ఓసారి సింధూర్ తీసుకురమ్మంటే సింధూరం పట్టుకొని వచ్చినారు. ఓ నాయ్ అంటున్నాడు ఆయన. అంటే కుంకుమనే వాళ్ళు సింధూరం అంటారు. కుంకుమను ఇక్కడ పెట్టారనుకోండి, మన యొక్క సౌత్ ఇండియాలో తాళి కడితే ఇంక పెళ్ళాం అయిపోయినట్లు. ఏ పురుషుడైనా సరే తన యొక్క చేతి వేలితో కుంకుమను ఇక్కడ పెట్టాడు అనుకోండి, ఇక్కడ ఈ ప్లేస్లో, ఈ ప్లేస్ ఇక్కడ పెట్టాం కదా నేను టాప్లో, ఇక్కడ కనుక కుంకుమ పెట్టాడు అనుకో, మొగుడైపోయాడు, ఆమె పెళ్ళాం అయిపోయింది. చూసారా ఏం జరిగింది? వాళ్ళ యొక్క సింధూరమును లేకుండా చేశారు, నాశనం చేశారు. అది ఎప్పుడైతే భర్త చనిపోయినాడో ఇంకా భార్య పెట్టుకోకూడదు, ఇక్కడ కుంకుమ పొట్టు పెట్టుకోకూడదు ఆమె ఇంకా. అందుకని సింధూర్ ఆపరేషన్ పెట్టారు. బ్యూటిఫుల్. చూశారా బాబు? కాబట్టి ఇవన్నీ కూడా గుణపాఠములు. మనిషికి మనిషి ఎదగాలి, గ్రామానికి గ్రామం ఎదగాలి, దేశానికి దేశం ఎదగాలి. కానీ కుతంత్రాలు పడకూడదు, అడ్డగోలుగా బిహేవ్ చేయకూడదు, ఇతరులకు అధర్మంగా ప్రాణహాని చేయకూడదు, అవమానం చేయకూడదు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, చూడండి, ఎవరైతే పాకిస్తాన్లో ఈ ఉగ్రవాద యాక్టివిటీస్ చేస్తున్నాడో మెయిన్ పర్సన్, అతన్ని మసూద్ అజర్ అని అంటారు. ఇతనే మెయిన్ పర్సన్. అక్కడ ఏం జరిగింది? అతని ఫ్యామిలీలోన ఉన్నటువంటి 10 మందిని లేపేశారు. అందులో ప్రధానంగా అతని యొక్క బంధువులు ఉన్నారు, ఆప్తులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు. అతను ఏమంటున్నాడు? నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది అని ఏడుస్తున్నాడు.
ఆక్రోశముతో ఉంటున్నాడు. మరి నేను అంటున్నాను, నీకేనా కుటుంబం ఉంది? నీకేనా ఫీలింగ్స్ ఉన్నాయి? ఒక ఉగ్రవాదినటువంటి నీకే అటువంటి ఫీలింగ్స్ నీ కుటుంబం పట్ల ఉన్నప్పుడు వాళ్ళంతా సామాన్య మానవులు. విహారం కోసం, ఆనందం కోసం, ఆహ్లాదం కోసం కాశ్మీర్కు వస్తే ఘోరాతి ఘోరంగా చంపేసినారే, మరి వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉండవా? నీదేనా కుటుంబం? చూసారా, ఒక ఉగ్రవాదమైనటువంటి నువ్వే నేను కూడా చచ్చిపోయి ఉంటే బాగుండింది అంటుండవు. చూసారా, నువ్వు ఒక నాయకుడు, పోరాటం చేస్తున్నావు, మరి ఎందుకు ఆ డైలాగ్ అంటుండవు? చూసారా, నీకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, నీకు కూడా మోహం ఉంది, నీకు కూడా సంగత్వం ఉంది, నీకు కూడా బంధం ఉంది, నీకు కూడా బాంధవ్యాలు ఉన్నాయి. మరి నీకున్నవే కదా వాళ్ళకున్నాయి. చూసారా బాబు, నీకో ధర్మము వాళ్ళకో ధర్మం ఉండదు కదా. నీ మీద అటాక్ జరిగింది అంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీ మీద అటాక్ జరిగింది. మరి వాళ్ళ మీద అటాక్ జరిగింది, వాళ్ళు ఏం తప్పు చేశారు? కాశ్మీర్కి రావడమే తప్ప. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రజలు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా సరే పద్ధతి మార్చుకోవాలి, ఉన్నతంగా ఆలోచించాలి. అప్పుడే శాంతిగా ఈ లోకం బాగుపడుతుంది. లేదనుకోండి, చూసారా, వాడు కొట్టాడు నేను కూడా కొడతాను అని అంటే ఇవన్నీ దోషములు. కాబట్టి ఈ విధంగా బిహేవ్ చేయకూడదని, ఇంకా డ్యామేజ్ కాకూడదని చెప్తున్నా. నేను మీకు ఏం చెప్పాను? థర్డ్ వరల్డ్ వార్ వస్తుందని చెప్పాను. ఇది దీనికి శుభారంభం. పద్ధతి మార్చుకుంటే అది జరగకపోవచ్చు. పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోరు. చూసారా, స్వభావస్తు ప్రవర్తతే జ్ఞానవానపి. వాడు జ్ఞాని అయినా తన స్వభావం ఏమిటో అదే బిహేవ్ చేస్తాడట. ఎవడు మారడు. ఇంకా మారనప్పుడు ఏం చేయాలా? ఏరిపాడేయాలి అంతే. ఇదే చేసింది గవర్నమెంట్. చూసారా బాబు, ఇండియా సంస్కృతికి, ఇండియా మనుషులకు, బీజేపీ నాయకులకు ఎలాంటి సంస్కారం ఉంది? వాళ్ళకు సామాన్య ప్రజల జోలికి పోలేదు. వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్పై వాళ్ళు ప్రయోగాలు చేయలేదు. పాకిస్తాన్ ఆర్మీపై కూడా వాళ్ళు ప్రయోగించలేదు. ఓన్లీ ఆన్ ఉగ్రవాదులు. ఇటువంటి ఉదాత్తమైన క్యారెక్టర్స్ ఏ దేశమైనా, ఏ నాయకులైనా తెలుసుకోవాలి.